హాయ్ ఫ్రెండ్స్, సరదాగా అందరికీ తెలిసిన విషయమే సింపుల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఒక తండ్రికి తన కన్న బిడ్డలని ఎలా పెంచాలనేది తెలియదు అంటారా? మీరు చెప్పండి. తెలుసు కదా. మరి జనాలు ఉచిత సలహాలు మనకి ఎందుకండి? జనాలు ఉచిత సలహాలు మనకి ఎందుకు? పిల్లల్ని కన్న తండ్రికి తెలియదు ఎలా పెంచాలో, వేరే వాళ్ళు చెప్పాలా? ఇప్పుడు ఆ తండ్రి తాగుబోతు అనుకోండి, లేదా తండ్రి అప్పులు చేస్తాడు అనుకోండి, ఒక ఏదో చుట్టాలు శ్రేయోభిలాషులు చెప్పినా అరే అలా కాదురా పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్తారు. మరి చదువుకున్న వాళ్ళు, భర్త భార్య చదువుకున్న వాళ్ళు అయి ఉండి ఆ తండ్రికి వేరే వాళ్ళు చెప్పాలా? తన పిల్లల భవిష్యత్తు ఆ తండ్రికి తెలియదు. వేరే వాళ్ళు చెప్తే కానీ తండ్రి తెలుసుకునే స్థితిలో ఉన్నాడా? మనకెందుకు సార్ ఎదుట వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వడం? మన ఇంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయి మనం చూసుకోవాలిగా. ఏంటి మన కుటుంబం ఎలా ఉందో మనం చూసుకోవాలిగా. వేరే వాళ్ళ గురించి ఎందుకండి సార్? మన కుటుంబం, మన పిల్లల భవిష్యత్తు ముందు మనం ఆలోచించుకొని ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఇద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఎవడు కూడా తన పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తాడు కదా. అప్పులు చేసేయాలని, ఆర్పాటాలకు పోవాలని ఎవడ ఆలోచించడు సార్. ఎందుకంటే ఎవడ బతికినా ఆడపిల్లల కోసం, ఆడి కుటుంబం కోసమే బతుకుతాడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. నిజంగా వాడు ఏ తాగుబోతో ఏదో తిరిగిపోతో అనుకోండి, ఓకే మీరు అన్నట్టే. ఏంట్రా బాబు ఆస్తులు తగలబెట్టేస్తాడో అంతస్తాడు. నాలాంటి వాడికి సలహా ఇవ్వచ్చా సార్? దయచేసి మీ సలహాలు మడిసి మీ దగ్గర పెట్టుకోండి, సలహాలు ఇవ్వకండి. నా పిల్లల్ని పెంచుకోవడం లేదా నాలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్న 99% వాళ్ళ పిల్లలు కష్టమో సుఖం వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటున్నారు కదా. ఏంటి సార్, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటున్నప్పుడు వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వకండి. మీ పని మీరు చూసుకోండి. మీకు పనులు ఉంటాయి, పోనీ మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో మీరు చూసుకోవాలన్నమాట. ఎదుటోడికి ఉచిత సలహాలు ఇవ్వడం మానేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలా పెద్ద పని అండి, చాలా చెడ్డ పని. అది పెద్ద క్యాన్సర్ లాంటిది ఎదుటోడికి ఉచిత సలహాలు ఇస్తే. ఓకే ఫ్రెండ్స్.